ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు, అంటే దర్శనం టికెట్స్ ని ఎలా రీషెడ్యూల్ చేసుకోవాలి అండ్ అలాగే డిసెంబర్ మరియు జనవరి నెలలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మళ్ళీ వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందా అండ్ అలాగే తిరుప్పావడ సేవా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి, స్వామివారి జిలేబీ ప్రసాదం ని ఎలా పొందాలి, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ 9వ తేదీ ఆదివారం రోజున 78,217 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 25,000 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,75,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా జ్యోతి కృష్ణ గారు, నమస్కారం అండి. డిసెంబర్ 16వ తేదీకి శ్రీవాణి టికెట్స్ ఆన్లైన్ లో ఎప్పటి నుండి ఇస్తారు అని అడుగుతున్నారు. ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ 16వ తేదీకి రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. అంటే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని 2026 జనవరి మంత్ వరకు టీటీడీ వారు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. అయితే 2025 డిసెంబర్ 29వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఈ 11 రోజులకి సంబంధించిన ఈ టికెట్స్ ని మాత్రం రిలీజ్ చేయకుండా హోల్డ్ పెట్టున్నారు. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అనుదీప్ గారు, అక్క జనవరి 25th కి శ్రీవాణి టికెట్ బుక్ చేసుకున్నాం, దాన్ని రీషెడ్యూల్ నెక్స్ట్ కి చేసుకోవచ్చా అక్క అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీ టికెట్ ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు అండి. అయితే మీరు ఏ తేదీకి అయితే ఆ టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ నుంచి 2 రోజుల ముందు అనగా 48 అవర్స్ ముందు ఎప్పుడైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మీ టికెట్ ని మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. జనవరి 25వ తేదీకి మీరు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ తేదీ నుంచి 2 రోజుల ముందు, అంటే జనవరి 22వ తేదీ సాయంత్రం లోపు ఎప్పుడైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న వేరే ఏ తేదీలకైనా మీ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అయితే ఈ శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్ ని ఒక్కసారి మాత్రమే మీరు రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే నెక్స్ట్ దుర్గాదేవి గారు, హాయ్ లక్ష్మి గారు, తిరుప్పావడ సేవకి టికెట్స్ ఆన్లైన్ లో ఇస్తున్నారా? డీటెయిల్స్ ప్లీజ్ టెల్ మీ మ్యామ్. ఓం నమో వెంకటేశాయ అని అడుగుతున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల మొదటి గడప ఆర్జిత సేవల్ని మాత్రమే ఆన్లైన్ లో లక్కీడిప్ ద్వారా టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారు. తిరుప్పావడ సేవా టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయట్లేదు. ఈ తిరుప్పావడ సేవా టికెట్స్ అనేవి మనకి తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కీడిప్ లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద అందుబాటులో ఉంటాయండి. అయితే స్వామి వారికి తిరుప్పావడ సేవని ప్రతి గురువారం రోజున
నిర్వహిస్తారు కాబట్టి ఈ సేవలో పాల్గొనాలి అనుకునే భక్తులు ముందు రోజు అనగా ప్రతి బుధవారం రోజున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద తిరుప్పావడ సేవకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి బుధవారం రోజు సుమారుగా 25 తిరుప్పావడ సేవా టికెట్స్ ఆఫ్లైన్ లక్కిడిపులో అందుబాటులో ఉంటాయి. సో మీరు ఆ విధంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు తిరుప్పావడ సేవకి ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఆఫ్లైన్ లక్కిడిపు రిజల్ట్ ని టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక మీరు ఆఫ్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. సో మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్ లోని మీరు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయ్యి ఉంటుంది. మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేయడం తెలియదు అనుకోండి, అలాంటప్పుడు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి 8 గంటల లోపు చేరుకొని మీరు ఆ సేవకు అమౌంట్ పే చేసి అక్కడే ఆ టికెట్ ని ప్రింట్ తీసుకొని ఆ మరుసటి రోజు మీరు ఆ తిరుప్పావడ సేవలో పాల్గొనవచ్చు. అయితే ఈ తిరుప్పావడ సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 850 రూపాయలు ఉంటుంది. మీరు ఆఫ్లైన్ లక్కిడిపులో ఒక్క మొబైల్ నెంబర్ తో ఇద్దరికి ఒకేసారి ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఇద్దరికి కలిపి 1700 రూపాయలు పే చేసి మీరు ఇద్దరికి ఆ టికెట్స్ ని తీసుకొని నెక్స్ట్ డే ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు. ఒకవేళ మీరు ఆ బుధవారం రోజున తిరుప్పావడ సేవకి ఆఫ్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ కాలేదు అనుకోండి, మళ్ళీ వచ్చే బుధవారం రోజున సేమ్ తిరుప్పావడ సేవకి ఆఫ్లైన్ లక్కిడిపులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. గురువారం రోజు స్వామివారికి నిర్వహించే ఈ తిరుప్పావడ సేవలో ఎవరైతే పాల్గొంటారో ఆ భక్తులకి స్వామివారి జిలేబీ ప్రసాదం అనేది ఇస్తారు. అయితే మీరు జిలేబీ ప్రసాదాన్ని పొందడానికి ఎక్స్ట్రాగా 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకునే ఆ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియోని షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. అలాగే నెక్స్ట్ నాగభూషణం గారు డిసెంబర్ 8, 12, 2025 300 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. 29, 12, 2025 300 రూపీస్ టికెట్స్ బుక్ చేయవచ్చా అని అడుగుతున్నారు. మీ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, మెయిల్ ఐడి ఈ మూడింటి ద్వారా ఒక్కసారి మీరు 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు, కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. మీరు ఆల్రెడీ డిసెంబర్ 8వ తేదీకి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ మీ మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్ తో కానీ 300 రూపీస్ టికెట్స్ అనేవి జనవరి 8వ తేదీ తరువాత మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుందండి. ఆ లోపు మీకు 300 రూపీస్ టికెట్స్ అనేవి బుక్ అవ్వు. అలాగే నెక్స్ట్ సూపర్ శ్రియా గారు, మేడం డిసెంబర్ 10th మార్నింగ్ తిరుమలలో ఉంటాము. ఆఫ్లైన్ డిజేబుల్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్లైన్ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ అనేవి తిరుపతిలో కావచ్చు, తిరుమల కొండపై కావచ్చు, ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి. ఈ టికెట్స్ ని టీటీడీ వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ 2026 జనవరి నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నవంబర్ మంత్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్ కాదండి, అంగప్రక్షణం సేవా టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ దర్శనం టికెట్స్ కావచ్చు, ఈ టికెట్స్ ఏవి కూడా తిరుపతిలో కానీ, తిరుమల కొండపై కానీ ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదు. కేవలం ఈ టికెట్స్ ని ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ చందు గారు, అక్క మేము జనవరి 13th వద్దాం అనుకుంటున్నాం. దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు అండ్ నడిచి వచ్చే వాళ్ళకి ఏమైనా టికెట్స్ అవైలబుల్ అండ్ ఏ టైంలో ఇస్తున్నారు అక్క టికెట్స్ అని అడుగుతున్నారు. ముందుగా కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ లో 3 ప్లేసెస్ లో SST టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి RTC బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ ఆఫ్లైన్ SST టోకన్స్ ఇవ్వడం టీటీడీ వారు స్టార్ట్ చేస్తారండి. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ SST టోకన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇకపోతే అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఎలాంటి టోకన్స్ ఇవ్వడం లేదు.
అలిపిరి నడక మార్గం భక్తులు కూడా ఈ 3 ప్రదేశాల్లో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్ళవచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి మాత్రం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే భూదేవి కాంప్లెక్స్ లో ఈ దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకుంటారో ఆ భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అవుతుంది. అయితే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్నటువంటి భక్తులు టోకెన్ తీసుకున్న రోజే మీరు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళితే ఆ టోకెన్ అనేది స్కాన్ అవ్వదండి. ఎందుకంటే రేపటికి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు. సో మీకు రేపటికి సంబంధించి శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ ఉంటే అదే రోజు అంటే మీ టోకెన్ మీద ఏ తేదీ అయితే ఉంటుందో ఆ తేదీలో మీరు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్తేనే ఆ టోకెన్ అనేది స్కాన్ అవుతుంది. దీన్ని గమనించుకోగలరు. అంటే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు, రెండు కూడా రేపటికి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ టోకెన్స్ ని వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అయితే ఈ టోకెన్స్ ని పొందాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మీ ఫోటో ఈ 3 కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారండి. అంతేకాని మొబైల్లో ఆధార్ కార్డు ఉంది, మొబైల్లో ఆధార్ కార్డ్ ని చూపించి మేము SST టోకెన్ కానీ దివ్య దర్శనం టోకెన్ కానీ తీసుకుంటాము అంటే యాక్సెప్ట్ చేయరు. దీన్ని గమనించుకోగలరు. అండ్ మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంత మంది కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ టోకెన్ తీసుకోవాలి. ఒకరికి ఒక టోకెనే ఇస్తారు. బిలో 12 ఇయర్స్ పిల్లలకి ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు జనవరి 13వ తేదీ తిరుపతికి చేరుకున్న వెంటనే ఈ 3 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని క్యూ లైన్ లో ఉండి SST టోకెన్స్ కానీ దివ్య దర్శనం టోకెన్స్ కానీ తీసుకొని ఆ టోకెన్స్ ద్వారా జనవరి 14వ తేదీన స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు వచ్చే సమయానికి టోకెన్స్ కంప్లీట్ అయిపోయి కౌంటర్స్ క్లోజ్ చేసాయనుకోండి, అలాంటప్పుడు మీరు ఏ టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి వెళ్లి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే భక్తుల రద్దీని బట్టి ఈ ధర్మ దర్శనంకి కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ రవికుమార్ గారు, మేడం వైకుంఠ దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం అని అడుగుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కి సంబంధించి టీటీడీ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదండి. సో వైకుంఠ ద్వార దర్శనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టికెట్స్ కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాము. ఆ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి త్వరలోనే ఈ టికెట్స్ పై ఒక అఫీషియల్ అప్డేట్ ఇస్తాము అని నవంబర్ 7వ తారీఖున జరిగిన డైలీ రివో ప్రోగ్రామ్ లో టీటీడీ ఈఓ గారు చెప్పడం జరిగింది. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కి సంబంధించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయి ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.